రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ దేనని కూడా మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగిల్ గా అధికారంలోకి వస్తామన్న ఆయన బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వస్తాయన్నారు. అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణని దోచుకోవడానికి కూడా కొందరు సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇక్కడ తెలంగాణని అంటే దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారు. అలాగే చంద్రబాబు అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం కూడా కారణమని అన్నారు. ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? దీపిక, కాంగ్రెస్ 15 నెలల పాలనలో తాగునీరు ఇవ్వకుండా రైతులను మోసపెట్టింది అంటూ అంటే ముఖ్యంగా గత 5 రోజుల నుండి రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకుంటి చందర్ పాదయాత్ర నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇటు రామగుండం ముఖ్య కార్యకర్తలతోటి గజ్వేల్ కొంచెం ప్రధాన కార్యకర్తలతోటి ఒక కీలక భేటీ నిర్వహించారు. దీంతో ఇరు ప్రభుత్వం ఇటు కూటమి అంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డాడని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ అని సింగిల్ గా అధికారంలోకి వస్తామని, అంటే ఎక్కడ బెల్లం అవుతుందో అక్కడ ఈగలు వస్తాయని చెప్పి ముఖ్యంగా అన్నాడు. అంటే కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసింది, దాని ద్వారానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేదంటూ కూడా ఒక రకమైన వ్యాఖ్యలు చేయగలిగాడు. అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణని దోచుకోవడానికి ఇద్దరు అంటే వీళ్ళని ఉద్దేశించి ఇటు బీజేపీని మహాకూటమి ఇద్దరిని ఉద్దేశించి కూడా సిరి సంపదలు తెలంగాణలో ఉన్నాయి, దోచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణని భ్రష్టు పట్టింది వాళ్ళే, ఇప్పుడు అభివృద్ధి అయిన తెలంగాణని దోచుకోవడానికి ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అంటే ఇండైరెక్ట్ గా ఇటు మహాకూటమిని అన్నట్టు తెలుస్తుంది. ఇలాగే 10 ఏళ్ళు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు పడలేదు, ఇప్పుడు సమస్యల బలంలో తెలంగాణ చిక్కుకుంది అని ఆనాడు మోడీ మెడపై కత్తి పెట్టి తెలంగాణ కోసం నేను ఎక్కడా వెనుగడలేదు, మోడీ ఎంత కత్తి పెట్టినా ఎటువంటి ప్రభుత్వం ఎన్ని విద్యలు పెట్టావో నేను ఎంత తగ్గలేదు, నా పోరాటం ఎప్పుడు ఆగలేదని కూడా ముఖ్య సమావేశంలో అన్నాడు. ఇటు తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే సన్నాసి తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది. ఏపీ కూటమిలో చంద్రబాబు ఏపీ కూటమి లేకుంటే కూటమిలో చంద్రబాబు గెలిచేవాడే కానీ కూడా ఒక సంస్థాత్మక కామెంట్స్ చేశాడు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు, ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారవ్వాలని చెప్పి కూడా కార్యకర్తలు ఉత్తేజపరచడానికి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. మనం కూడా ప్రతి ఒక్కరు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి, కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు అధికారంలోకి ఇచ్చుకుంటూ వచ్చింది, అన్ని భూతపు మాటలతో మాత్రమే అధికారంలోకి వచ్చింది తప్ప అభివృద్ధి చేసింది శూన్యం అని కూడా మాట్లాడారు. ఇప్పటికీ 15 నెలల కాలంలో ఒక్క హామీ అమలు చేసింది లేదు, కేవలం బూటకపు మాటలతోటే ఇటు గవర్నమెంట్ లోకి వచ్చింది. మనం ఈ ముఖ్య ఖండంతో ఖండించాలి, ప్రతి ఒక్కరు మరో కేసీఆర్ లా తయారవ్వాలి, ప్రతి ఒక్కరిని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలి అన్నట్టు కూడా ఒక ఉద్రిక్తమైన కామెంట్ చేశాడు. ఇంకా మహాకూటమి ఏదైతే మహాకూటమి బీజేపీ వల్లనే చంద్రబాబు అధికారంలోకి వచ్చింది కూడా అని చెప్పి కూడా ఈ మాటలలో స్పష్టమైన హామీ ఏర్పడుతుంది. సో మేనిఫెస్టోలో ఉన్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఇవే కాపీ కొట్టి వేరే పేర్లతో చేస్తున్నారు తప్ప వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఒరిగింది ఏం లేదు. ఇటు ఆంధ్రాలో కూడా బీజేపీ మోడీ కూడా నన్ను మెడ మీద కత్తి పెట్టి ఏం చేయాలో చేసినా కూడా నేను వెంటనే తగ్గలేదు, అందుకే ఎప్పటికైనా చివరగా పోరాడేది కేసీఆర్ ఒక్కటే, మాత్రం ప్రజల మనిషి కేసీఆర్ ఒక్కడే అన్నట్టు కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే నేపథ్యంలో ఇటు కోరుకండి 180 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. గోదావరి నీళ్లు తరలించుకోపోతున్నారు, ఆంధ్రాకి తరలించిపోతున్నారు, మా నీళ్లు మాకు కావాలి అంటూ అదే నేపథ్యంలో ఇటు ఫామ్ హౌస్ గత 5 రోజుల నుంచి వచ్చాడు. దీంతో ముఖ్యమైన కార్యకర్తలతో అత్యవసర భేటీ చేశాడు. అంటే పూర్తిగా సెన్సేషనల్ కామెంటేట్ చేశారని చెప్పాలి. మహాకూటమి వల్లనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, బీజేపీ మాత్రం ఎత్తులకు వచ్చిన సంపాదనతో తెలంగాణ దాకా ఆంధ్రాకే కేంద్రంలో నిధులు మళ్లిస్తున్నారని చెప్పి కూడా హాట్ కామెంట్స్ చేశారని చెప్పాలి. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం సమస్యల బలంలో చిక్కుకుంది, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి, పోరాడాలి, అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ చాటి చెప్పాలి అని చెప్పి ఒక ప్రజలను కార్యకర్తలను ఉత్తేజపరిచినట్టు తెలుస్తుంది. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది మాత్రం బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి కూడా అన్నారు. మొత్తం మీద సంపదలు తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో ఎన్నో సంపదలు తెచ్చిపెట్టానని అవి ఇప్పుడు దోచుకోవడానికి మాత్రం లేనిపోని పన్నాగాలు వేస్తున్నారని చెప్పి కూడా అయితే హాట్ కామెంట్స్ చేశారు. అంటే తెలంగాణ అన్ని సంపదలు ఉండి సెట్ చేసాం కాబట్టి వీళ్ళు వచ్చి ఇప్పుడు తెలంగాణలో పాగా వేద్దామని ప్లాన్ చేస్తున్నారు.
ఇది నేనుండగా జరిగే పని కాదు. జడ్జమ్మ వచ్చినా జేజమ్మ వచ్చినా కూడా నేను పోరాడేదాకా నా కంఠంలో ప్రాణం ఉండేదాకా నేను దీనికి ఒప్పుకోను అన్నట్టు కూడా ఇటు ప్రజలను ఉత్తేజపరచడానికి గజ్వేల్ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి చెప్పినట్టు స్థానిక ఎలక్షన్ లో కూడా ఎటువంటి దిశ నిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పటికే 15 నెలల కాలంలో ఏదో బూటకపు మాటలు చెప్పి వచ్చారు. వచ్చే ఎలక్షన్ లో కూడా ఇంతకన్నా ఎక్కువ బూటకపు మాటలు చెప్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్క ఇంటికి కేసీఆర్ కావాలి అన్నట్టు కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కొన్ని రోజుల్లో వరంగల్లో జరగబోయే సభకు కూడా అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్పష్టంగా ఉండాలి, స్పష్టమైన నిర్ణీతతో ఉండాలి, నిర్ణయంతో ఉండాలి. ఎవరెన్ని బుటకం చెప్పినా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకోవాలి. మీరు ఇలా చేస్తే వచ్చేది మాత్రం రాబోయే అధికారంలో బీఆర్ఎస్ డే అని చెప్పి కూడా బల్లగుద్ది చెప్పాడు. మొత్తం మీద కార్యకర్తలతో మాత్రం పూర్తి సమావేశమైనట్టు వచ్చారు. ఇప్పటికి కూడా ఇంకా సమావేశం జరుగుతూనే ఉంది. తెలంగాణలో మాత్రం నేను పాలించిన దశలం తెలంగాణలో ఒక రైతు చావులే మనం వినలేదు. ఆ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కంటికి రెప్పగా కాపాడుతున్నట్టు కూడా ఇటు కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మాత్రం నాగరాజ్ ఇక్కడ ఏదైతే కేసీఆర్ చేశారో వ్యాఖ్యలన్నిటికీ కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కూడా కౌంటర్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చి అన్ని మంచి పనులే చేస్తున్నాము, కానీ మీరు ఫామ్ హౌస్ లోనే ఉండండి, మీ కార్యకర్తల్ని కళ్ళను కంటూనే ఉంచండి అలానే అంటూ కూడా ఆమె చేసిన కామెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? సీతక్క కూడా కామెంట్ చేసింది మాత్రం అంత భూతకపు అని చెప్పి ఇటు కూడా కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్ లేకున్నా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. కేసీఆర్ ఉన్నా కూడా చుట్టూ కార్యకర్తలతోటే అభివృద్ధి చేసేలాగా చేస్తాడు. ఇది కేవలమైన ఫామ్ హౌస్ నే పరిమితమైనట్టు కూడా సీతక్క కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీంతో మొత్తం మీద బీఆర్ఎస్ లో మాత్రం ఒక చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఓవరాల్ గా సీతక్క చేసిన వ్యాఖ్యలకు మాత్రం దుమారమే లేపుతున్నట్టు తెలుసుకోవాలి. ఇప్పటికి కార్యకర్తలు కూడా దిశ నిర్దేశం చేశారు. ఓవరాల్ గా చూసినట్టయితే సీతక్క వ్యాఖ్యలపై ఇది కూడా బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నట్టే చెప్పాలి. ఎక్కడ ఉంటుంది దాని అభివృద్ధి మాత్రం తెచ్చింది. గత 10 సంవత్సరాలకి ఇప్పుడు కాంగ్రెస్ పోల్చుకుంటే మాత్రం బీఆర్ఎస్ ఎక్కువ మటుకు అభివృద్ధి చేసింది. ఇప్పుడు పోల్చుకొని సిద్ధమైన అనుకుంటుగా మాట్లాడారు. రైట్ థ్యాంక్ యూ నాగరాజ్.